హలో అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. నిన్ననే మన మాస్ జాతర సినిమా నుంచి ఓలే ఓలే అనే సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకవైపు కాంట్రవర్సీ నడుస్తుంది, ఇంకోవైపు చాలా మంది కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అసలు ఈ సినిమాకి సంబంధించి, ఈ సాంగ్ ఓలే ఓలేకి సంబంధించి అసలు ఏం కాంట్రవర్సీ నడుస్తుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఈ సినిమాలో వచ్చినటువంటి ఒక సాంగ్ ఓలే ఓలే అనే సాంగ్ లిరిక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టే లిమిట్ ని టచ్ చేసిన పిల్ల అన్లిమిటెడ్ గా వచ్చేసింది. లవ్, ప్రేమ, కోపం, మోసం, నీ అమ్మ, అక్క, తల్లి, చెల్లి. పదాలు ఏదైతే లిరిక్స్ అనే పదాలు ఉన్నాయో నిజంగా అవి చాలా మందికి చాలా బాధ కలిగించేలాగా, బూతు పదాల్లాగా, బూతును ధ్వనించేలా అనిపిస్తున్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. రవితేజ లాంటి ఒక దిగ్గజమైన హీరో, చాలా మంచి నటుడు, ఎంతో మందిని ఆకట్టుకునే నటుడికి ఇలాంటి లిరిక్స్ రాయడం అవసరమా అని మ్యూజిక్ రాసినటువంటి భాస్కర్ యాదవ్ గారికి కామెంట్ పెడుతున్నారు చాలా మంది. నిజంగానే అంటే ఆ పదజ్వాలం అనేది చాలా మందికి బాధ కలిగించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మంచి హీరోకి ఇలాంటి లిరిక్స్ రాయడం కరెక్ట్ కాదని ఒకవైపు కామెంట్ చేస్తారు. మరోవైపు ఏంటంటే అది మాస్ ఓరియంటెడ్ అభిమానులను గుర్తించుకొని వాళ్ళని మైండ్ లో పెట్టుకొని రాసినటువంటి పాఠాన్ని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ మీరు చూసినట్లయితే జనపదంలో ఇటువంటి పదాలు కామన్ అని మరికొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. నిజంగానే మీ ఆ సాంగ్ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. మా జాతరతో వచ్చినటువంటి ఓలే ఓలే సాంగ్ డాన్స్ పరంగా చాలా బాగుంది. శ్రీలీల, రవితేజ నటించినటువంటి డాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ లిరిక్స్ పరంగా వచ్చేసరికి చాలా బూతును గుర్తు చేసినట్టుగా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎటకెలకైతే చూద్దాం మరి ఏం జరగబోతుందో, లిరిక్స్ కట్ చేసే ఛాన్స్ ఉందా అనేది విషయం కూడా ఆలోచించాల్సిన విషయం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్.